జిల్లాలని తీవ్రంగా దెబ్బతీసినటువంటి బుడమేరు వరద వచ్చి సంవత్సరం అయ్యింది. కానీ బుడమేరు కష్టాలు మాత్రం ఇప్పటికీ తీరలేదు. బుడమేరు గాయాలు ఇవాల్టికి మానలేదు. ఈ ప్రాంత అభివృద్ధి పూర్తిగా దెబ్బతినిపోయింది. ఇప్పటికీ కోలుకోలేదు. గతంలో వరదతో నష్టపోయిన వాళ్ళు అప్పుల పాలయ్యారు. ప్రాణ నష్టం జరిగింది, ఆస్తి నష్టం జరిగింది. కానీ సంవత్సరం గడిచిన ప్రభుత్వంలో చల్లం లేదు. మళ్ళీ వర్షం వస్తేనే బుడమేరు భయంతో జనం సామాను సర్దుకుని ఇల్లు ఖాళీ చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. దీనికి కారణం ప్రభుత్వాలు బుడమేరు ముంపు నుండి కాపాడేమనేటువంటి నమ్మకాన్ని కలిగించడంలో విఫలమయ్యారు. రాజధాని అమరావతిలో మునిగిపోతుంది లేదని చర్చ జరుగుతూ ఉంది. క్యాపిటల్ రీజియన్లోనే విజయవాడ ఉంది, ఈ ఎన్టీఆర్ జిల్లా ఉంది. మరి క్యాపిటల్ రీజియన్లో బుడమేరుతో మునిగిపోయి 6.5 లక్షల మంది సంవత్సరం అయితే దీని మీద ఎందుకని ముఖ్యమంత్రి గారు స్పందించరు, ప్రభుత్వం స్పందించదు? కేంద్ర ప్రభుత్వానికి 6,880 కోట్ల రూపాయలు బుడమేరు రక్షణ చర్యల కోసం కేంద్రం అడిగింది, రాష్ట్రం అడిగింది. ఒక్క నయా పైసా ఈ సంవత్సరంలో విడుదల చేయలే. దానికి తోడు ఒక్క చోట గండి పడిన దానికి కట్ట పూడ్చడం తప్ప ఇంతవరకు ఒక్క నయా పైసా ఖర్చు పెట్టలే. బుడమేరుకు ఒక సమాంతర కాలువ నిర్మాణం చేసిన, బుడమేరుకి రిటైనింగ్ వాల్ నిర్మాణం చేసిన, వెలగలేరు రెగ్యులేటర్కి ఎగువన కొత్త రిజర్వాయర్లు నిర్మించిన, కొల్లేరు వరకు ఉన్న ఛానల్ని వెడల్పు చేసిన, కృష్ణానదిలో కలిసే డైవర్షన్ ఛానల్ని వెడల్పు చేసిన బుడమేరు వరద రాదు. కానీ ఇందులో ఒక్క చర్య కూడా తీసుకోలే. అందుకే విజయవాడ, ఎన్టీఆర్, కృష్ణా జిల్లా ప్రజలు తీవ్రమైనటువంటి బాధలో, అసంతృప్తిలో ఉన్నారు. గవర్నమెంట్ ఇప్పటికైనా స్పందించాలి. 10,000 కోట్ల రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు విడుదల చేసి శాశ్వత చర్యలు తీసుకోండి. తాత్కాలికమైన కంటి తుడుపు చర్యలు వద్దు. ఎందుకని వాటికి ప్రజాప్రతినిధులు మొద్దునిద్రలో ఉన్నారు, ఎందుకని మాట్లాడట్లేదు? అందుకే ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి బుడమేరు నుండి ప్రజలని, విజయవాడని, ఎన్టీఆర్ జిల్లాని కాపాడుకోవటానికి బుడమేరు ముంపు బాధితుల ఐక్య వేదిక ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. పార్టీలకి సంబంధం లేకుండా సంఘాలు, అసోసియేషన్లు, ఈ స్థానిక ప్రజలందరూ కలిపి రాబోయే కాలంలో ప్రభుత్వం మీద ఒత్తిడి చేయటానికి పూనుకుంటున్నాం. సోమవారం 1వ తారీఖు బుడమేరుకి వరద వచ్చి సంవత్సరం అయింది. ఆ రోజున వినతి పత్రాలతో కలెక్టర్ గారికి, ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తాం. ప్రభుత్వం కనుక స్పందించకపోతే ఒత్తిడి చేయటానికి దశల వారీ ఉద్యమానికి కూడా రాజకీయాలకు అతీతంగా ఐక్యవేదిక తరపున పూనుకుంటామని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.